హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు చెక్కలు చేస్తున్నానండి. కొంతమంది తపాలా చెక్కలంటారు. మేమైతే చెక్కలు అంటామండి. ఒక కేజీ బియ్యపిండి తీసుకోండి. ఒకసారి జల్లెడ పట్టేసుకోండి. జల్లెడ పట్టిన తర్వాత ఒక 3, 4 స్పూన్స్ మీగడ ఉంటే యాడ్ చేసుకోండి. మీగడ ఎంత వేసుకుంటే చెక్కలు కూడా మనకి కరకరలాడుతూ టేస్టీగా చాలా బావుంటాయండి. మీ దగ్గర ఎక్కువుంటే మీగడ యాడ్ చేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని కచ్చా బచ్చా లాగా దంచుకోండి. అవి దంచుకున్న తర్వాత మిక్సీ కూడా పట్టేసుకోవచ్చండి. కచ్చా బచ్చా దంచుకున్న తర్వాత ఈ పిండిలోకి వేసి కలిపేసుకోండి. మరో పక్క పెసరపప్పు కొంచెం నానపెట్టుకోండి. సగ్గుబియ్యం కూడా నానపెట్టి వేసుకోవచ్చండి మీ ఇష్టం. నేను పెసరపప్పు నానపెట్టుకొని వేసుకున్నానండి. పెసరపప్పు ఒక 15 మినిట్స్ నానితే సరిపోతుందండి. ఆ నానిన పెసరపప్పు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మామూలుగా కలిపేసేయండి వాటర్ ఏం పోయకుండా. తర్వాత కొంచెం హాట్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఆ పిండిని కలపండి. ఒకటేసారి వాటర్ అయితే పోయొద్దండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి చపాతీ పిండిలాగా. పిండి అనేది లూజ్ ఉండకూడదండి. గట్టిగా కొంచెం గట్టిగానే ఉండాలి. అంటే మనం పిండిని పట్టుకుంటే మన చేతికి అంటుకోకూడదు. అట్లా ఉంటేనే మనకి చెక్కలు వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇట్లా ఆ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక్కళ్ళే చేస్తున్నామనుకోండి అన్నీ ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇట్లా చూయించిన విధంగా కవర్ మీద ఆయిల్ రాసి ఇట్లా ఆ ఒక బౌల్ తోటి చిన్న చిన్న చెక్కల్లాగా ఒత్తేసుకోండి. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చెక్కల్ని ఆయిల్‌లోకి వేసుకోండి. చూడండి అవి బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి. మీగడ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంత బావుంటుందండి. చూడండి ఇట్లా ఒక సైడ్ వేగాక ఉబ్బుతున్నాయి చూడండి. ఒకసారి వేగాక అది నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసేసుకోవచ్చండి. ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. ఇవి 10, 15 డేస్ వరకైతే ఏం కావండి. మీరు ఎక్కువ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా! మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చూడండి ఒకసారి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ సైడ్ కూడా బ్రౌన్ కలర్ రావాలండి మనకి. ఇప్పుడు చూయించిన విధంగా అన్నీ ఇట్లనే చేసుకొని పెట్టేసుకోండి. టేస్ట్ అయితే చాలా 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 బావుంటుందండి. కొంతమంది నువ్వులు, పల్లీలు అవి కూడా వేసుకుంటారండి. మీ ఇష్టమండి. అవి కూడా వేసుకోవచ్చు. మా బాబు కొన్ని తినడండి. కొంచెం కనిపిస్తే అందుకని నేను ఎక్కువ ఏమేయలేదు. కొంచెం పెసరపప్పు, కరివేపాకు అది వేసుకొని చేశానండి. మీరు తినేవాళ్ళైతే మనం పల్లీలు, నువ్వులు, సగ్గుబియ్యం అవి కూడా వేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.